మనం ఈరోజు లోకల్ వేరియబుల్‌కి, గ్లోబల్ వేరియబుల్‌కి డిఫరెన్స్ చూద్దాం. ఫస్ట్ మనం లోకల్ వేరియబుల్ చూద్దాం. లోకల్ వేరియబుల్ ఈస్ ఏ వేరియబుల్ దట్ డిక్లేర్డ్ ఇన్‌సైడ్ ద బ్లాక్ ఆఫ్ కోడ్ అండ్ యూజ్డ్ ఇన్‌సైడ్ ద బ్లాక్ ఆఫ్ కోడ్ ఓన్లీ. మనం ఈ ఫంక్షన్ తీసుకుంటే ఫంక్షన్ లోపల అంటే బ్లాక్ ఆఫ్ కోడ్ లోపల మనం ఒక వేరియబుల్‌ని డిక్లేర్ చేసి అక్కడ ఆ వేరియబుల్‌ని ప్రింట్ చేస్తామన్నమాట దాన్ని. సో, దీన్ని ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం ఏమవుతది? పైథాన్ టీచ్ బై సాగర్ అని వచ్చింది. అదే మనం ఈ ఇది లోకల్ వేరియబుల్ కాబట్టి ఈ బ్లాక్ ఆఫ్ కోడ్‌లో మాత్రమే దాని వాల్యూ యాక్సెస్ అవుతది. అదే మనం బ్లాక్ ఆఫ్ కోడ్‌కి ఔట్ సైడ్ మనం యాక్సెస్ చేయాలనుకో అప్పుడేమవుతది ఎర్రర్ త్రో చేస్తది. ఎగ్జిక్యూట్ చేద్దాం ఒకసారి చూద్దాం. ఏమొస్తది ఎర్రర్ నేమ్ ఈస్ నాట్ డిఫైన్డ్ అంటే ఇది లోకల్ వేరియబుల్ కాబట్టి అది బ్లాక్ ఆఫ్ కోడ్‌కి ఇన్‌సైడ్ మాత్రమే అది డిఫైన్ అయి ఉంది కాబట్టి అది బ్లాక్ ఆఫ్ కోడ్‌కి ఇన్‌సైడ్ ఉన్న ప్రింట్ స్టేట్‌మెంట్ మాత్రమే యాక్సెస్ చేయగలదన్నమాట. అదే బ్లాక్ ఆఫ్ కోడ్‌కి ఔట్ సైడ్ ఉన్న ప్రింట్ స్టేట్‌మెంట్ దాన్ని యాక్సెస్ చేయలేదు. అదే లోకల్ వేరియబుల్ ఇచ్చేసరికి ఇది తీసేద్దాం. ఇప్పుడు లోకల్ వేరియబుల్. ఇది ఇప్పుడు గ్లోబల్ వేరియబుల్ అంటే ఇది బ్లాక్ ఆఫ్ కోడ్ యాక్సెస్ చేయగలదు. అండ్ ఈ ప్రింట్ స్టేట్‌మెంట్ కూడా యాక్సెస్ చేయొచ్చు. అంటే ఇది గ్లోబల్ వేరియబుల్ అన్నది ఎక్కడైనా ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ రాసామంటే ఆ ప్రోగ్రామ్‌లో ఎనీవేర్ అన్నమాట. ఆ వేరియబుల్‌ని యాక్సెస్ చేయొచ్చు. అది గ్లోబల్‌గా డిక్లేర్ చేస్తే. అదే మనం లోకల్‌గా డిక్లేర్ చేసామంటే అది బ్లాక్ ఆఫ్ కోడ్‌కి మాత్రం సంబంధించింది కాబట్టి ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ మాత్రం యాక్సెస్ చేసుకోగలదు. సో, మళ్ళీ దీన్ని ఒకసారి రన్ చేసి చూద్దాం. అప్పుడేమవుద్దో అవుట్‌పుట్ చూద్దాం. ఇది చూసారా ఇప్పుడు మనం ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయగానే బ్లాక్ ఆఫ్ కోడ్ ఉన్న ప్రింట్ స్టేట్‌మెంట్ అండ్ ఔట్ సైడ్ ద బ్లాక్ ఆఫ్ కోడ్ అన్న ప్రింట్ స్టేట్‌మెంట్ అనేది మనకి రన్ అయిందనమాట. సో, దీనితోటి లోకల్ వేరియబుల్‌కి, గ్లోబల్ వేరియబుల్‌కి మీకు ఒక క్లారిటీ వచ్చుండొచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో అండ్ సబ్‌స్క్రైబ్.